హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ అయితే విజయవాడకి వెళ్ళి వచ్చేసారు. నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది. 2:30 అలా అయిపోయింది టైము. వచ్చేసి స్నానం చేస్తానన్నారు. స్నానం చేసే లోపల టీ కావాలనేసరికి నేనైతే టీ పెట్టేశాను. అదిగోండి నిద్ర మత్తులో అప్పుడే లేచాను. నేను పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. లేచేసరికి అలా ఉన్నాను. తర్వాతకి అయితే టీ తాగేశారు. కొంచెంసేపు మాట్లాడుకొని అలా పడుకునేసాము. ఇదైతే మార్నింగు మేము ఉండే ఏరియాలో అయితే రాముల వారిని ఊరేగిస్తుండేసరికి ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని పూజ చేసేసుకొని రెడీగా ఉన్నాము. మార్నింగ్ 7:30, 8 కల్లా వచ్చేసారు ఊరేగింపుతో. ఇదైతే వాళ్ళైతే డీజే పెట్టుకొని దేవుని అయితే తీసుకొచ్చేసారు. ఉదయాన్నే లేచేసి ఇలా రెడీ అయ్యి టెంకాయ అవైతే ఇచ్చేసాను. ఇంకా ప్రసాదం ఏమన్నా చేయాలన్నా మా హస్బెండ్ అయితే నైట్ లేట్గా వచ్చారు కాబట్టి ఏం ఇంట్లో లేవు, అందుకని ప్రసాదం ఏం చేయలేదు. మా పాప ఏడుస్తుండేసరికి పైకి వెళ్ళి వాళ్ళనైతే చూపిస్తున్నాను. మా హస్బెండ్ లేరు కాబట్టి నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు మా హస్బెండ్కి అయితే స్లిప్పర్స్ తీసుకొచ్చాను. అదైతే చిన్న సర్ప్రైజ్ లాగా ఇద్దాం అనుకున్నాను. తీసుకొచ్చి అవి చూపిస్తున్నాము. మా హస్బెండ్కి తీసుకుంటే మా పాప కూడా కావాలనింది, అందుకని ఇద్దరికి తీసిచ్చాను. అదైతే చూపిస్తున్నాము. తిడతారు అని అనుకున్నాను కానీ ఏం తిట్టలేదు. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న స్మైల్ ఇచ్చారు. అది చాలు అనుకొని ఇంకేం అనలేదు. బాగున్నాయి అన్నారు. అంటే ఇవి డైలీ యూస్కి తీసుకున్నాను. డైలీ యూస్ స్లిప్పర్స్ అయితే చాలా పాడైపోయాయి, అందుకని నేను తీసుకొచ్చాను. బాగున్నాయి అని అన్నసరికి పర్లేదులే అనుకొని ఇంకేం అనలేదు. మా పాప అయితే నాన్న నేను కూడా తీసుకున్నా అని చూపిస్తుంది. తనకి ఆ స్లిప్పర్స్ అయితే నచ్చాయి, అందుకనే అవి తీసుకునింది. మా హస్బెండ్ అయితే థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ చెప్పేసరికి నేను కావాలని చేయించి థ్యాంక్స్ చెప్పించుకున్నాను. ఇంతే అండి వీడియో. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సంధ్యా ప్రసన్న వ్లాగ్స్.